ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను వణికించిన అంతరాష్ట్ర అపార్ట్మెంట్స్ దొంగ పోలీసులకు చెప్పాడు. ప్రియురాలు సునీతతో కలిసి కారులో తిరుగుతూ కేవలం అపార్ట్మెంట్ లోనే టార్గెట్ చేసి భారీ దొంగతనాలకు పాల్పడ్డాడు కిరణ్. పోలీసు ఇతని ట్రాప్ చేసి పట్టుకుని 70 తులాల బంగారం ఆభరణాలు 2 లక్షల నగదును రికవరీ చేశారు పోలీసులు. కిరణ్ హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందినవాడు. కిరణ్ పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పటి నుండి చిల్లర దొంగతనాలు చేసేవాడు. కానీ 10 ఏళ్ల క్రితం పక్కగా దొంగగా మారాడు. దొంగతనాలు చేయడంలో ఇతని స్టైల్ వేరు. అపార్ట్మెంట్లే ఇతని టార్గెట్. సింపుల్ గా ప్రియురాలు సునీతతో కలిసి అపార్ట్మెంట్ వద్దకు కారులో వెళ్తాడు కిరణ్. కారును కొద్ది దూరంలో నిలిపి మాస్క్ వేసుకుని ఏదో పని ఉన్నవాడిలా అపార్ట్మెంట్ చివరి ఫ్లోర్ వరకు లిఫ్ట్ లో వెళ్తాడు. తర్వాత మెట్టు దిగుతూ కిందకి దిగి వస్తూ తాళం వేసిన ఫ్లాట్ వద్దకు వెళ్లి తాళాలు పగలగొట్టి లేదా ఫేక్ తాళాలతో తెరిచి లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న నగలను తీసుకుని నిమిషాల్లో మెట్లు దిగి వెళ్లిపోతాడు. ऐसा बोले बोल लो तुम्हारे को आधा काट लेते। ఈ అపార్ట్మెంట్లలో ఈ మధ్య దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా మా అపార్ట్మెంట్ తేజ అపార్ట్మెంట్లో ఒక 40 తులాల నుంచి 50 తులాల బంగారు పోయింది. వాళ్ళు కేవలము 10:30 పట్టపగులే 10:30 నుంచి 11 ప్రాంతంలో దేవుని ఉగాది పండగ సందర్భంగా వాళ్ళు బట్టలు తెచ్చుకొని పోయినారు. బట్టలు పోయి షాపింగ్ పోయిచాకే 15 నుంచి అర్ధ రూపాయల దొంగతనం జరిగింది. చాలా బాధాకరము. పోలీసు వారందరూ కూడా మంచి నిఘా పెట్టి వారి బంగారు వాళ్ళకి ఎక్కించడం కోరుచున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అపార్ట్మెంట్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, పోలీసు వాళ్ళకి అందరికీ సహకరించాలని కూడా ఈ సందర్భంగా కోరుచున్నాము. ఈ మధ్య మరి ఒక ఇబ్బందికరం అంటే అందరూ మాస్క్ పెట్టుకోవడము, హెల్మెట్ పెట్టుకొని రావడము, ఊరికన్నా మేము 3వ ఫ్లోరు 4వ ఫ్లోర్ అని చెప్తున్నారు. అలా చెప్పకుండా వచ్చిన మాస్క్ పెట్టిన వాళ్ళని కానీ అలాగే ఈ యొక్క హెల్మెట్ పెట్టిన వాళ్ళను ఖచ్చితంగా నిలబెట్టి సెక్యూరిటీ వాళ్ళని వివరాలు తెలుసుకొని పైకి పంపించడం కోరుచున్నాము. థ్యాంక్ యూ.